గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. లాస్ట్ క్లాస్ వరకు స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ గురించి అండ్ అట్లాగే దానిపైన ప్రాబ్లమ్స్ అనేవి చేశాం కదా. అండ్ ఈ క్లాస్లో ఏంటి అంటే టెంపరేచర్ రైజ్ ఆఫ్ మోటార్ గురించి మీకు టెంపరేచర్ రైజ్ ఆఫ్ మోటార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే మనం ఏ మోటార్ తీసుకున్నా అందులో మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ వేరియస్ లాసెస్ అనేవి మనకి ఏం చేస్తూ ఉంటే వేరియస్ లాసెస్ అనేవి మనకి అక్కర్ అవుతూ ఉంటాయి కదా. సో అక్కరైన లాసెస్ అని మనకి యాక్చువల్గా ఎట్లా కన్వర్ట్ అవుతుంది? సో మనకి హీట్ కింద కన్వర్ట్ అయ్యి ఆ లాస్ అనేది సో మనకి వేస్టేజ్ అవుతుంది, అవునా? సో దాని తర్వాత మనకి ఏమవుతుంది? దిస్ హీట్ ప్రొడ్యూస్డ్ విల్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏంటి మనకి. సో యాక్చువల్గా ఏంటి అంటే మనం ఏ టైప్ ఆఫ్ మోటార్ తీసుకున్నా, అయితే షంట్ మోటార్ తీసుకున్నా, సిరీస్ మోటార్ తీసుకున్నా, ఆర్ మన ఇండక్షన్ మోటార్స్ తీసుకున్నా, స్పిరల్ కేస్ ఏ తీసుకున్నా సరే మనకి సో లాస్ అనేది మనకి ఎప్పుడు కూడా ఎట్లా మనకి హీట్. సో హీట్ మనకి మ్యాక్సిమం హీట్ లాస్ అవుతుంది, మనకి పవర్ లాస్ అవుతుంది అంటున్నాం. సో పవర్ లాస్ అనేది దేనివల్ల మనకి ఎట్లా అక్కడ అవుతుంది మనకి హీట్. సో మనకి ఏంటంటే ఈ ఆర్మేచర్ వైండింగ్స్లో అట్లా మనకి ఏంటంటే ఎప్పుడైతే హీట్ అనేది ప్రొడ్యూస్ అయిందో సో హీట్ని ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి పవర్ అనేది సో లాస్ అవుతుంది, అవునా? సో దాన్ని మనం ఏమంటాం? సో మోటార్స్లో వాటిలో మనకి డ్రాప్ ఎగ్జిస్ట్ అయింది, లేకపోతే వోల్టేజ్ డ్రాప్ ఆర్ కరెంట్ డ్రాప్ ఎగ్జిస్ట్ అయింది అని చెప్తూ ఉంటాం కదా. సో అలా మనకి ఏంటంటే అట్లా మనకి హీట్ రూపంలో మనకి ప్రొడ్యూస్ అయిన లాస్ అనేది సో ఏమవుతుంది మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అవునా? సో అట్లా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ మనకి ఏంటి డిఫరెంట్ మనకి మోటార్స్ తీసుకుంటే డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, అవునా? మోటార్లో అట్లా మనకి ప్రతి పార్ట్లో కూడా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో మనకి ఏంటంటే ఆ టెంపరేచర్ అనేది మనకి ఎందుకు ఎట్లా మెయిన్గా మనకి ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే మనకి 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అమౌంట్ ఆఫ్ హీట్ డెవలప్డ్ ఇంటర్నల్లీ ఎట్ యూనిఫామ్ రేట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ద అమౌంట్ ఆఫ్ హీట్ డిసిపేటెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మోటార్. సో మనకి ఏంటంటే సో ఈ 2 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి నథింగ్ బట్ ఏంటి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అమౌంట్ ఆఫ్ హీట్ డెవలప్డ్ ఇంటర్నల్లీ. సో అమౌంట్ ఆఫ్ హీట్ మనకి ఇంటర్నల్గా డెవలప్ అయ్యే సో హీట్ అండ్ అట్లాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ద అమౌంట్ ఆఫ్ హీట్ డిసిపేటెడ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద మోటార్స్. సో మనకి ఏంటంటే ఈ 2 ఫ్యాక్టర్స్ని మీద డిపెండ్ అయ్యి మనకి టెంపరేచర్ అనేది రేజ్ అవుతూ వస్తుంది. సో మనం ఏం తీసుకుంటే ఇన్ఫ్యాక్ట్ ద కంటిన్యూస్ రేటింగ్ ఆఫ్ ద మెషిన్ ఈజ్ దట్ ద రేటింగ్ ఫర్ విచ్ ద ఫైనల్ టెంపరేచర్ రైజ్ ఈజ్ ఈక్వల్స్ టు ద జస్ట్ పర్మిజిబుల్ వాల్యూ. ఏంటంటే మనకి మెషిన్ అనేది ఒక మెషిన్ ఆపరేట్ అవుతున్నారు, మోటార్ అనేది కంటిన్యూస్గా మనకి ఆపరేట్ అవుతుంది. సో ఆపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఫైనల్ టెంపరేచర్ వాల్యూ అనేది సో మనం ఏదైనా ఒక మెషిన్ తీసుకుంటే ఆ మెషిన్లో మనకి ఏంటి అంటే ఫైనల్ మనకి హీట్ కింద కన్వర్ట్ అయ్యి మనకి ఏంటంటే లాస్ అనేది అక్కడ అవుతుంది అంటున్నాం కదా. సో అట్లా మనకి టెంపరేచర్ ఎప్పుడైతే మనకి కంటిన్యూస్గా మెషిన్ అనేది కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉందో కంటిన్యూస్గా రొటేట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది కదా. అట్లా మనకి ఫైనల్ టెంపరేచర్ వాల్యూ అంటే మనకి అట్లా ఏంటంటే మనకి ఫైనల్గా రేజ్ అయిన టెంపరేచర్ వాల్యూ అనేది ఎట్లా ఉండాలి అంటే జస్ట్ ఆర్ బిలో ద పర్మిసిబుల్ వాల్యూ. అంటే మనకి ఏంటి స్పెసిఫైడ్ అంటే మనకి ఈ మెషిన్కి ఇంత టెంపరేచర్ వరకు మనకి అలౌబుల్ ఉంటుంది అని మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అట్లాంటివి ఉంటాయి కదా. సో మనం మెషిన్ అనేది ఎంత కంటిన్యూస్గా రన్ అవుతున్నప్పటికీ కూడా మనకి ఎట్లా ఉండాలి అంటే సో టెంపరేచర్ రేజ్ అవుతున్న టెంపరేచర్ అనేది ఆ మిషన్ యొక్క పర్మిసిబుల్ వాల్యూకి దగ్గరలో మాత్రమే ఉండాలి. ఇన్ కేస్ ఎప్పుడైతే మనకి టెంపరేచర్ అనేది అబౌవ్ ద పర్మిసిబుల్ వాల్యూ ఉందో అంటే మనం 10 degrees
ఒకవేళ మనం ఏంటంటే టెంపరేచర్ వచ్చేసి ఒక 30 డిగ్రీస్, ఒక మిషన్కి వచ్చేసి ఒక 30 డిగ్రీస్ ఒక 40 డిగ్రీస్ వరకు మనకి టెంపరేచర్ని ఇది బేర్ చేస్తుంది అని మనం స్పెసిఫికేషన్స్ ఇచ్చాం అనుకోండి. సో మనకి ఎప్పుడైతే మెషిన్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతున్నప్పుడు మనకి డెవలప్ అయిన హీట్ అనేది లేదంటే టెంపరేచర్ అనేది బిలో దట్ మనం ఇచ్చిన పర్మిసిబుల్ వాల్యూ ఎంత 30 డిగ్రీస్కి ఇచ్చాం అనుకోండి, బిలో ద 29 డిగ్రీస్ 30 డిగ్రీస్కి లో మాత్రమే ఉండాలన్నమాట. ఇన్ కేస్ అబోవ్ ద పర్మిసిబుల్ వాల్యూ అంటే అదేమంటే 31 డిగ్రీస్ 32 డిగ్రీస్ అట్లా ఉంటే ఏమవుతుందంటే మనకి మనం యూజ్ చేసే ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, అవునా? సో వైండింగ్స్ని వాటికి డ్యామేజ్ అవ్వకుండా మనం ఇన్సులేటింగ్ మెటీరియల్ అట్లాంటివి యూజ్ చేస్తాం కదా. సో ఎప్పుడైతే మనకి టెంపరేచర్ అనేది రేజ్ అయిందో ఆర్ మనకి అప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది మనకి డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఇట్ విల్ ఇమ్మీడియట్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్. సో ఎప్పుడైతే మనకి డ్యామేజ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది మనకి ఇట్ విల్ రిజల్ట్స్ ఇమ్మీడియట్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ విచ్ కాజ్ సడన్ షార్ట్ సర్క్యూట్. ఎప్పుడైతే మనకి టెంపరేచర్ అనేది రేజ్ అయిందో టెంపరేచర్ రేజ్ అయినప్పుడు మనకి ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది ఇమీడియట్గా మనకి బ్రేక్ అయిపోతుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే మోటార్లో షార్ట్ సర్క్యూట్ అనేది అక్కడ అవుతుంది. ఎప్పుడైతే మోటార్లో షార్ట్ సర్క్యూట్ అనేది అక్కడ అయిందో దానివల్ల మనకి ఫైర్ కూడా వచ్చే ఫైర్ మంటలు రావడం అట్లాంటివి కూడా మనకి రావచ్చు. అనేది ఫైర్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వచ్చు. అండ్ అట్లాగే ఏంటంటే ఓన్లీ మనం కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ అండ్ అట్లాగే మనం ఎకనామికల్గా మనకి కాస్ట్ అనేది ఎట్లా ఉంటుంది అలాంటిదే కాకుండా మనం ఒక మిషన్ని డిజైన్ చేసేటప్పుడు టెంపరేచర్ అనేది కూడా మనం మెయిన్గా ఒక చీఫ్ ఫ్యాక్టర్ కింద, అంటే మనకి ఏంటంటే మనం ఏదన్నా ఒక మిషన్ని డిజైన్ చేసేటప్పుడు ఆర్ మనం ఏంటంటే ఎకనామికల్ ఫీచర్సే కాకుండా మనం మెకానికల్ ఫీచర్సే కాకుండా మనం ఏంటంటే సో టెంపరేచర్ని కూడా చీఫ్ ఫీచర్ వచ్చేసి మన ఇంకోటి ఏంటి అంటే టెంపరేచర్ రైజ్. సో ఒక మెషిన్లో మనకి ఎంత టెంపరేచర్ రైజ్ అవుతుంది ఏంటి అంటే మన ఇచ్చిన పర్మిసిబుల్ వాల్యూ కన్నా బిలోగా ఉండే బిలో ఇంకా తక్కువలో మనకి టెంపరేచర్ రేజ్ అవుతుందా లేదా అవన్నీ కూడా చెక్ చేసుకుని మనం ఒక మెషిన్ని డిజైన్ చేసుకుని మనం ఫిక్స్ చేసుకోవాలి. అండ్ అట్లాగే మనకి ఏంటంటే ద టెంపరేచర్ రైజ్ విల్ బీ హై ఇన్ ద బిగినింగ్ అండ్ విల్ డిక్రీజ్ ద గ్రాడ్యువల్లీ. అంటే ఏంటంటే మనకి స్టార్టింగ్లో ఎప్పుడైతే మనం ఒక మోటార్ని స్టార్ట్ చేస్తామో స్టార్టింగ్ కండిషన్లో మనకి ఎట్లా ఉంటుందంటే టెంపరేచర్ అనేది హైగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనకి మోటార్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుందంటే రన్నింగ్ కండిషన్లో ఉందో మనకి ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. చూడండి, the temperature rise will be high in the beginning and will decrease gradually with the passage of time. సో మనకి టెంపరేచర్ అనేది మనం ఎప్పుడైతే మోటార్ని స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి టెంపరేచర్ అనేది హైగా ఉంటుంది. అండ్ అట్లాగే మనకి టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది విత్ ద పాసేజ్ ఆఫ్ టైం. సో మనకి ఏంటంటే మోటార్ అనేది రన్నింగ్ కండిషన్లో స్టార్టింగ్ కండిషన్ నుంచి మనకి గ్రాడ్యువల్గా రన్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే టెంపరేచర్ కూడా మనకి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. అండ్ అట్లాగే మనకి ఏంటంటే టెంపరేచర్ ఆఫ్ ద మోటార్ అనేది మనకి స్టడీ స్టేట్ రీచ్ అంటే సమ్ పర్టికులర్ కండిషన్లో మనకి ఏమవుతుందంటే మోటార్ అనేది స్టడీ స్టేట్ కండిషన్ వాల్యూని అటైన్ అవుతుంది. సో ఈ టైంలో ఏమవుతుందంటే హీట్ ప్రొడ్యూస్డ్ అండ్ డిసిపేటెడ్ విల్ బి ఈక్వల్ అవుతుంది. అంటే మనకి ఏంటంటే మోటార్ అనేది ఎప్పుడైతే రన్ అవుతూ ఉన్నప్పుడు మనకి ప్రొడ్యూస్ అయిన హీట్ అండ్ అట్లాగే డిసిపేట్ అవుతున్న హీట్ అంటే నథింగ్ బట్ ఏంటి మనకి ప్రొడ్యూస్ అవుతున్న హీట్ అండ్ అట్లాగే డిసిపేట్ మీన్స్ అదే డిసిపేట్ అవుతున్న హీట్ కూడా అంటే నథింగ్ బట్ ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు లీవింగ్ అన్నట్టు రెండు కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో మామూలుగా మీరు టెంపరేచర్ రైజ్ ఆఫ్ ద మోటార్లో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏదైనా మెషిన్ని ఆపరేట్ చేసుకున్నప్పుడు మనకి గ్రాడ్యువల్గా హీట్ అనేది ప్రొడ్యూస్ అవడం అనేది కామన్గా డెవలప్ అవుతుంది. సో మనకి 2 ఫ్యాక్టర్స్ మీద మనకి హీట్ అనేది టెంపరేచర్ రైజ్ అనేది మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ద అమౌంట్ ఆఫ్ హీట్ డెవలప్డ్
internally at uniform rate. Second one is the amount of heat dissipated on the surface of the motor. సో అట్లాగే మనకి ఏంటంటే ఎప్పుడైతే మనం మోటార్ను కంటిన్యూస్ రేటింగ్లో మెషిన్ అదే ఆపరేట్ చేస్తూ ఉంటామో సో ఆ కండిషన్లో ఏమవుతుందంటే మనకి మనం ఆ ఒక మెషిన్కి ఉన్న పర్మిసిబుల్ వాల్యూ కన్నా మనకి రేజ్ అవుతున్న టెంపరేచర్ అనేది బిలోగా ఉండాలి. ఎప్పుడైతే మనకి అబోవ్గా ఉందో అంటే మనం ఇచ్చిన మనం ఇచ్చిన పర్మిసిబుల్ వాల్యూ కన్నా అంటే మనం ఒక్కొక్క మెషిన్ ఇంత స్పెసిఫికేషన్ ఇస్తాం కదా ఆ స్పెసిఫికేషన్స్ కన్నా ఎక్కువ అబోవ్ ద స్పెసిఫికేషన్ కనుక ఉంటే కనుక మనకి ఏమవుతుందంటే మనం అందులో ఏం చేస్తాం వైండింగ్స్కి వాటికి మాకు ఇన్సులేటింగ్ మెటీరియల్ని యూజ్ చేస్తాం ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ వైండింగ్స్ అని. సో ఎప్పుడైతే మనకి టెంపరేచర్ అనేది అబోవ్ ద పర్మిసిబుల్ వాల్యూ ఉందో ఆ కండిషన్లో మనకి ఏమవుతుందంటే ఈ ఇన్సులేటింగ్ మెటీరియల్ అంతా మనకి డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది డ్యామేజ్ అయిందో అది మనకి ఏమవుతుందంటే మనకి సో అట్లా ఇన్సులేటింగ్ మెటీరియల్ డ్యామేజ్ అవడం వల్ల మనకి ఈ మోటార్లో షార్ట్ సర్క్యూట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దానివల్ల ఒక్కొక్కసారి మోటార్ అనేది మనకి వైండింగ్స్ అట్లాంటివి డ్యామేజ్ అవ్వడం అండ్ అట్లాగే మనకి ఈ మోటార్స్ అనేవి లో మనకి ఫైర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ అట్లాగే మనకి ఏంటంటే ఏదైనా ఒక మెషిన్ని మనం డిజైన్ చేసేటప్పుడు ఏంటి అంటే ఓన్లీ ఎకనామికల్గా మెకానికల్ ఫీచర్సే కాకుండా సో ఎకనామికల్ మనం ఎకనామికల్ ఫీచర్స్ సో ఎకనామికల్గా అండ్ అట్లాగే మనకి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనం ఎలక్ట్రికల్ ఫీచర్స్ మెకానికల్ ఫీచర్సే కాకుండా మనం ఏంటంటే టెంపరేచర్ని కూడా మనం అదే టెంపరేచర్ అనేది ఒక మెషిన్కి ఎట్లా కంట్రోల్ అవుతుంది ఎట్లా రేజ్ అవుతుందో అన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకుని ఒక మెషిన్ని మనం డిజైన్ చేసి అది మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అండ్ అట్లాగే మనకి ఏంటంటే టెంపరేచర్ అనేది ఎట్ ద స్టార్టింగ్లో ఎట్లా ఉంటుంది అంటే హైగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనకి మోటార్ అనేది స్టడీ స్టేట్ నుంచి కంటిన్యూస్ అనేది బట్ స్టడీ స్టేట్ నుంచి నార్మల్ రన్నింగ్ కండిషన్కి వచ్చిందో ఆ కండిషన్లో మనకి ఏమవుతుందంటే టెంపరేచర్ కూడా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. సో అట్లా డిక్రీజ్ అవుతూ మనకి మోటార్ అనేది ఎప్పుడైతే స్టడీ స్టేట్కి రీచ్ అయిందో సో ఆ స్టడీ స్టేట్కి రీచ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే మనకి ప్రొడ్యూస్డ్ హీట్ అనేది ఈక్వల్ టు డిసిపేటెడ్ హీట్. నథింగ్ బట్ ఏంటి అంటే సో ప్రొడ్యూస్ అయిన హీట్ అనేది డిసిపేట్ అవుతున్న హీట్కి ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఏంటంటే ద అబోవ్ సర్కమ్స్టెన్స్ మేకింగ్ ద హీట్ క్యాలిక్యులేషన్స్ వెరీ కాంప్లెక్స్ అండ్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అన్లెస్ సర్టెన్ అజంప్షన్స్ ఆర్ మేడ్. సో ఏంటంటే మనం ఏమంటున్నాం మనం కొన్ని సర్టెన్ కండిషన్స్ అంటే బట్ ఏంటంటే మనం ఏదైనా మెషిన్ డిజైన్ చేసుకున్నప్పుడు సో టెంపరేచర్ని కూడా మనం కన్సిడర్ చేయాలి అంటున్నాం కదా. సో టెంపరేచర్ని కన్సిడర్ చేయాలి హీట్ క్యాలిక్యులేషన్స్ చేయాలి అంటే సో అది కొంచెం అంత కాంప్లెక్స్ వాల్యూ. బట్ అన్లెస్ ఎందుకంటే మనం ఈ కింద మనం ఈ 4 అజంప్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 అజంప్షన్స్ని యూజ్ చేసే మనం ఏంటంటే ఒక మోటార్కి ఎంత సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్ వరకు అది బేర్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి ఈ స్పెసిఫికేషన్స్ యూజ్ చేసి మనం ఒక మోటార్ని డిజైన్ చేస్తాం. అన్లెస్ సో లేకపోతే మనకి ఏంటంటే ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ టు సర్టెన్ అజంప్షన్స్ ఆర్ మేడ్. సో ఏంటంటే లేకపోతే మనకి ఏంటి ఈ అజంప్షన్స్ అనేవి మనం ఏమి చేయకపోతే కనుక మనకి ఎట్ ద నార్మల్ రన్నింగ్ కండిషన్స్లో మనకి ఏంటంటే హీట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఈక్వల్స్ టు డిసిపేటెడ్ హీట్ అనేది మనకి జరగడం కూడా మనకి ఇంపాసిబుల్గానే ఉంటుంది అన్నమాట. సో ఏంటంటే మనం సర్టెన్ అజంప్షన్స్ అనేవి మనం సర్టెన్ కండిషన్స్ని మనం అజంప్షన్స్ చేసుకుంటున్నాం అన్నాం కదా. సో ఆ కండిషన్స్ ఏంటి అంటే హీట్ డెవలప్డ్ దట్ ఈస్ లాసెస్ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ద కాన్స్టెంట్ టెంపరేచర్. సో ఫస్ట్ వన్ మనం ఏ అజ్యూమ్ చేసుకుంటున్నాము అంటే డెవలప్డ్ హీట్ అనేది మనకి ఎట్లా ఉంటుందంటే కాన్స్టెంట్గా ఉంటుంది అదే అండ్ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ద టెంపరేచర్ రైజ్. అంటే ఏంటంటే సో టెంపరేచర్ అనేది రేజ్ అవుతున్నప్పుడు కూడా మనకి ఏంటంటే మనకి డెవలప్ అయిన హీట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. చూడండి హీట్ డెవలప్డ్ దట్ ఈస్ లాసెస్ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ద టెంపరేచర్ రైజ్.
సో లాసెస్ కూడా మనకి టెంపరేచర్ అనేది రేజ్ అవుతున్నప్పటికి కూడా మనకి లాసెస్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి అని చెప్పేసి ఓకే ఎజంప్షన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి హీట్ డిసిపేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్ ఆఫ్ ద మోటార్ అండ్ కూలింగ్ మీడియం. సో ఏంటంటే హీట్ డిసిపేటెడ్ హీట్ అంటున్నాం కదా, అవునా? డిసిపేటెడ్ హీట్ అనేది మనకి ఎట్లా ఉంటుంది అంటే ప్రపోర్షనల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్ ఆఫ్ ద మోటార్ అండ్ కూలింగ్ మీడియం. అండ్ అది బట్ ఏంటి అంటే మనకి డిసిపేటెడ్ హీట్, ప్రొడ్యూస్డ్ హీట్ ఉంది, అట్లాగే డిసిపేటెడ్ హీట్, అవునా? డిసిపేటెడ్ హీట్ అనేది మనకి ఎప్పుడూ కూడా టెంపరేచర్ మోటార్ టెంపరేచర్కి డిఫరెన్స్ అంటే బట్ ఏంటి అంటే ఇప్పుడు స్టార్టింగ్ డిసిపేటెడ్ హీట్ వచ్చేసి మనకి ప్రొడ్యూస్డ్ హీట్ వచ్చేసి 40 degrees ఉందనుకోండి కొన్ని, లేకపోతే డిసిపేటెడ్ హీట్ వచ్చేసి 30 degrees ఉంటే కనుక డిఫరెన్స్ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 10 degrees డిసిపేషన్ ఉంది, అవునా? సో దాన్ని 10 degrees డిసిపేషన్ మనకి ఏంటి అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ ఆఫ్ ద మోటార్ అండ్ కూలింగ్ మీడియం. సో అదే అంటాడు అనమాట. హీట్ డిసిపేషన్ అనేది మనకి ఎట్లా ఉంటుందంటే heat dissipation is directly proportional to the difference in the temperature of the motor and cooling medium. That is Newton's law of cooling holds good. So ఇందులో మనం ఏంటంటే ఎక్కువ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అని మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టెంపరేచర్ ఆఫ్ ద కూలింగ్ మీడియం రిమైన్స్ అన్చేంజ్డ్. అండ్ ఏంటంటే టెంపరేచర్ ఆఫ్ కూలింగ్ మీడియం అనేది మనకి అన్చేంజ్డ్గా ఉంటుంది అని ఒకటి ఎజంప్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఈస్ ద మోటార్ ఈస్ assumed to be homogeneous mass having same and uniform temperature in all parts. It implies high thermal conductivity. సో ఏంటంటే మోటార్కి వచ్చేసి ఇందులో మోటార్లో మనం మోటార్ని మనం ఒక హోమోజీనియస్ మాస్ కింద మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. దట్ మీన్స్ ఏంటి అంటే సేమ్ అండ్ అట్లాగే యూనిఫామ్ టెంపరేచర్ అనేది అన్ని పార్ట్స్లో కూడా, అంటే ఒక మోటార్ యొక్క పార్ట్స్ అన్నిటిలో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది సేమ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది మనకి అన్ని పార్ట్స్లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అని కూడా మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే అట్లా సేమ్ అమౌంట్ అండ్ యూనిఫామ్ టెంపరేచర్ అనేది ఎప్పుడైతే అన్ని మోటార్ యొక్క అన్ని పార్ట్స్లో ఎగ్జిస్ట్ అయిందో సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఇంప్లైస్ దట్ హై థర్మల్ కండక్టివిటీ. సో అట్లా ఉండడం వల్ల మనకి ఏంటంటే హై థర్మల్ కండక్టివిటీ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ heat developed, that is losses remains constant during the temperature rise. That means when the temperature is also rising, but we have to assume that all the losses remains constant. And next one is the heat dissipation is directly proportional to the difference between the motor and cooling medium. And third one is the temperature of cooling medium remains unchanged. And fourth one is, and the motor is assumed to be homogeneous mass. That means having a uniform temperature in all parts of the machine, and implies that means it has a high thermal conductivity. And while coming to the derivation, సో పవర్ కన్వర్టెడ్ మనకి మనం సెండ్ చేస్తున్న పవర్ అనేది మనకి హీట్ కింద డెవలప్ అవుతుంది, కన్వర్ట్ అవుతుంది కదా. అంటే కొంచెం అమౌంట్ ఆఫ్ పవర్ అనేది మనకి ఎట్లాగా లాస్ కింద కన్వర్ట్ అవుతుంది కదా. సో కన్వర్షన్ ఇస్ నథింగ్ బట్ మనకి హీటే కదా. సో పవర్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ వచ్చేసి మనకి W జౌల్స్ పర్ సెకండ్స్, నథింగ్ బట్ వాట్స్ పర్ సెకండ్స్. అంటే ఒక సెకండ్లో మనకి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది పవర్ అనేది మనకి హీట్ కింద కన్వర్ట్ అయిందో అది మాట. So that means watts or W joules per seconds. Next one is manki mass of the active parts of the machine.
సో మాస్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజెస్లోనే కదా. సో మాస్ ఆఫ్ యాక్టివ్ పార్ట్స్ ఆఫ్ ద మెషిన్ వచ్చేసి మనం ఎంతో ఇండికేట్ చేసి ఎం కేజెస్. అండ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటీరియల్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటీరియల్ is equals to S joules per kilograms per centigrades. And surface area of cooling, so surface area of cooling ni మనం A తో ఇండికేట్ చేస్తాం, దట్ ఈస్ క్యాపిటల్ A. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కోఎఫిషియంట్ ఆఫ్ కూలింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇన్ వాట్స్ పర్ surface per degree Celsius of difference between the surface of ambient cooling temperature. అండ్ మనకి ఏంటంటే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హీటింగ్ కర్వ్. సో ఏంటి అంటే హీటింగ్ కర్వ్ అండ్ ఏంటి అంటే సపోజ్ ఏ మెషిన్ అటైన్స్ ఎ టెంపరేచర్ రైజ్ ఆఫ్ డిగ్రీ సెల్సియస్ అబౌవ్ ద ambient temperature in degree Celsius after the time seconds, the seconds of switching on the machine further rise of temperature by theta in very small time t. ఏంటంటే మనకి ఎప్పుడైతే ఒక మెషిన్ అనేది ఎప్పుడైతే మనకి మెషిన్ అనేది టెంపరేచర్ రేజ్ని అటైన్ అయిందో, అంటే నథింగ్ బట్ ఒక మెషిన్ మనం ఆపరేట్ చేస్తాం. సో ఆపరేట్ చేస్తాం మనకి ఏమవుతుంది, ఆపరేట్ చేస్తాం మనకి హీట్ అనేది డెవలప్ అవుతుంది కదా. సో అట్లా మనకి ఆపరేషన్ కండిషన్లో మనకి డెవలప్ అయిన టెంపరేచర్ రేజ్ని మనం టీటా సితో టీటా డిగ్రీ సెల్సియస్, మన టెంపరేచర్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్సియస్లో మనం ఇండికేట్ చేస్తాం కదా. అందుకని చెప్పేసి మనం ఎప్పుడైతే మనకి మోటార్ అనేది సో స్టాండ్ స్టిల్ కండిషన్ నుంచి మనం రన్నింగ్ కండిషన్ తీసుకొచ్చామో, సో రన్నింగ్ కండిషన్ తీసుకొచ్చినప్పుడు మనకి టెంపరేచర్ రైజ్ అనేది టీటా సి డిగ్రీ సెల్సియస్కి రైజ్ అయింది, అవునా. అంటే అది అబౌవ్ ద ambient టెంపరేచర్కి రైజ్ అయింది, అవునా. ఆఫ్టర్ T seconds of switching on the machine and further rise of temperature by theta in very small time t అన్నాడు. అబౌవ్ ద ambient టెంపరేచర్ అంటే మనకి ఏంటి, మన సర్టెన్ నథింగ్ బట్ మనం మెషిన్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు, సో మనం ఒక మెషిన్ తీసుకున్నాం అనుకోండి, ఒక మెషిన్ తీసుకుంటే ఆ మెషిన్కి మనం ఇంత అమౌంట్ ఆఫ్ స్పెసిఫిక్ టెంపరేచర్ అనేది ఇస్తాం, అవునా. స్పెసిఫిక్ హీట్ అని చెప్పేసి ఇంత అమౌంట్ అని ఇస్తాం. సో మనం ఆపరేట్ చేసిన తర్వాత సో ఇచ్చిన వాల్యూ అన్నా అబౌవ్ ద రేటెడ్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయితే కనుక, సో అబౌవ్ ద ambient టెంపరేచర్ కనుక ఉంటే ఆఫ్టర్ T seconds ఆఫ్ స్విచ్చింగ్ ఆన్ మెషిన్, సో మనకి మెషిన్ అనేది స్విచ్ ఆన్ చేసిన తర్వాత అబౌవ్ ద ambient టెంపరేచర్గా ఉండి అండ్ ఫర్దర్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ బై వెరీ స్మాల్ టైమ్ టీ, అండ్ మనకి తక్కువ అమౌంట్ ఆఫ్ టైంలో అంటే వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ టైంలో మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అయితే దాన్ని హీటింగ్ కర్వ్ అని అంటమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడైతే మెషిన్ అనేది ఆపరేట్ చేస్తామో, మెషిన్ని ఆపరేట్ చేసినప్పుడు మనకి హీట్ అనేది డెవలప్ అవుతుంది, అవునా. సో హీట్ అనేది డెవలప్ అయిన తర్వాత సో డెవలప్ అయిన హీట్ అనేది అబౌవ్ ద ambient టెంపరేచర్ కనుక ఉంటే నథింగ్ బట్ ఏంటంటే మనకి స్పెసిఫైడ్ వాల్యూ కన్నా అబోవ్గా వాల్యూ ఉంది. అండ్ అట్లాగే మనకి ఏంటంటే లెస్ అమౌంట్ ఆఫ్ టైంలో హీట్ కనుక ఎక్కువ ప్రొడ్యూస్ అవుతే కనుక దాన్ని ఏమంటాము అంటే హీటింగ్ కర్వ్ అని అంటామన్నమాట. సో ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీట్, మనకేంటి నథింగ్ బట్ మనం ఇచ్చిన ఎనర్జీని ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్గా కన్వర్ట్ చేస్తే మనకి ఏంటి అంటే వాల్యూ ఏంటి అంటే WD ఇంటూ W అంటే నథింగ్ బట్ వాట్స్ dt జౌల్స్. సో హీట్ అబ్జర్వ్డ్కి ఫార్ములా ఏంటి అంటే సో మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ d theta చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే హీట్ అబ్జర్వ్డ్. అండ్ అట్లాగే హీట్ డిసిపియేటెడ్ అంటే ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా ఉంది కదమ్మా, సర్ఫేస్ ఏరియానే ఆఫ్ ద కూలింగ్ ఇంటూ theta at degree Celsius ఇంటూ ఆల్ఫా ఇంటూ dt చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే హీట్ డిసిపేట్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, హీట్ అబ్జర్వ్డ్కి మనకి ఫార్ములా ఏంటంటే మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ
డి తీటా చేస్తే మనకు వచ్చేది హీట్ అబ్జర్వ్డ్. అండ్ అట్లాగే మనకి హీట్ డిసిపియేటెడ్ కావాలి అంటే మనం అబ్జర్వ్ చేసుకో మెషిన్ అనేది అబ్జర్వ్ చేసుకున్న హీట్ డిసిపేటెడ్ కావాలి అంటే ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ కూలింగ్ మాట, సర్ఫేస్ ఏరియా ఆఫ్ కూలింగ్ ఇంటూ తీటా ఇంటూ ఆల్ఫా డి తీటా డిటీ చేస్తే మనకు వచ్చేది హీట్ డిసిపేటెడ్. సో మనకి ఏంటంటే సిన్స్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీట్, మనకి ఏంటంటే ఈ అబ్జర్వ్డ్ హీట్ ఉంది కదా, అబ్జర్వ్డ్ హీట్ ఉంది కదా, ఈ అబ్జర్వ్డ్ హీట్ ప్లస్ అట్లాగే డిసిపేటెడ్ హీట్ని రెండింటిని కలిపి మనం ప్లస్ చేస్తే మనకి వచ్చేది ఏంటంటే ఎనర్జీ కన్వర్టెడ్, అంటే మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి హీట్ కింద కన్వర్ట్ అయిందో తెలుసుకోవాలి అంటే మెషిన్లో అబ్జర్వ్డ్ హీట్ ప్లస్ డిసిపేటెడ్ హీట్ రెండు కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనకి మెషిన్లో, అది ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి మెషిన్లో హీట్ కింద కన్వర్ట్ అయింది అనేది వస్తుందన్నమాట. దట్ మీన్స్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఈజ్ WdT. ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీట్కి ఫార్ములా ఇంటూ W ఇంటూ DT కదా. సో W into dt is equals to mass into specific heat of the specific heat and specific heat into d theta plus area of cooling surface into theta into ఆల్ఫా డి తీటా చేస్తే మనకు వచ్చేది ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీట్ మాట. ఆర్ మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే W మైనస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏ డిటీ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా మనకి డిటీ ఉంది కదా, అందుకని చెప్పేసి మనం W ఇంటూ డిటీ మైనస్ ఏ ఇంటూ theta into alpha dt is equal to ms d theta. అవునా? సో ఇక్కడ dt కామన్గా ఉంది కదా, dt అనేది కామన్ తీస్తే మనకి ఏముంటుంది, W మైనస్ ఏ ఆల్ఫా ఇంటూ థీటా దట్ ఈక్వల్ టు ms d theta. సో అలానే రాసుకోవచ్చు, లేకపోతే ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, d theta by dt by ms is equal to d theta by ఇటువైపు ఇంకా ఉన్నాయి W మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా ఇంటూ థీటా చేస్తే మనకు వచ్చేది సో వచ్చే వాల్యూ నథింగ్ బట్ ఏంటి అంటే అబ్జర్వ్డ్ ప్లస్ డిసిపేటెడ్ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమైనా కామన్గా ఉంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్కి ఆర్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళి అక్కడ కామన్ తీసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు అంటే dt by ms is equals to, ఆర్ ఇట్లానే ఉంచేయచ్చు, లేకపోతే దీన్ని ఇంకా మీరు సింప్లిఫై చేయాలి అనుకుంటే dt by ms is equals to d theta by W మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా ఇంటూ థీటా నా రాసుకోవచ్చు. దాన్ని లేకపోతే మళ్ళీ ఎలా రాస్తారు, d theta by చూడండి dt by ms by ఏ by ఆల్ఫా, చూడండి ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు d theta by W by ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ థీటా కింద కూడా మీరు
రాసుకోవచ్చు. అండ్ అట్లాగే ఎప్పుడైతే మనకి ఫైనల్ టెంపరేచర్ ఈజ్ రీచ్డ్, ఎప్పుడైతే మనకి ఫైనల్ వాల్యూ ఆఫ్ టెంపరేచర్ అనేది మనకి ఎప్పుడైతే రీచ్ అయిందో, వెన్ ద ఫైనల్ టెంపరేచర్ ఈజ్ రీచ్ అంటే మనకి ఎప్పుడైతే ఫైనల్ వాల్యూ ఆఫ్ టెంపరేచర్ అనేది రీచ్ అయిందో మనకి ఏమవుతుంది అంటే దెర్ ఈజ్ నో అబ్సర్ప్షన్ ఆఫ్ హీట్, వాట్ ఎవర్ హీట్ ఈజ్ జనరేటెడ్ హీట్ హ్యాస్ టు బి డిసిపియేటెడ్. ఏంటంటే మనకి ఇంత టెంపరేచర్ అనేది సర్టెన్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది మనకి స్పెసిఫై చేస్తాం కదా, అంత అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది మనకి స్పెసిఫైడ్ టెంపరేచర్. సో వెన్ ద మెషిన్ ఆర్ ద మోటార్ రీచెస్ ద final value of temperature, then there is no absorption of heat, whatever the heat generated has to be dissipated. That means ఎప్పుడైతే మనకి టెంపరేచర్ అనేది ఫైనల్ వాల్యూ టెంపరేచర్కి మనకి టెంపరేచర్ అనేది రీచ్ అయిందో, సో అట్లా రీచ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ ఫైనల్ వాల్యూ టెంపరేచర్ కన్నా ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది జనరేట్ అవుతున్నా కూడా, so that generated temperature will be has to be dissipated. సో అట్లా మనకి వాట్ ఎవర్ అబౌవ్ ద ఎక్సీడింగ్ టెంపరేచర్ అనేది మనకి రేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే సో దట్ హ్యాస్ టు బి డిసిపేట్ అనేది అవ్వాలన్నమాట. దట్ మీన్స్ ఏంటంటే W into dt is equals to A into theta m alpha into dt. That means maximum amount of temperature raised theta m. Or మన steady state temperature is equals to ఏంటంటే steady state temperature theta m is equals to W by చూడండి ఇక్కడ ఏంటి మనకు కావాల్సిన theta m చేయాలనుకోండి, theta m is equals to W by ఎట్లా అంటే ఇక్కడ dt అనేది క్యాన్సిల్. సో dt క్యాన్సిల్ మనకి ఇంకేముంది W ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ తీటా m ఇంటూ ఆల్ఫా, అవునా? సో మనకి తీటా m కావాలి, తీటా m ఈజ్ ఈక్వల్స్ టు W బై A ఇంటూ ఆల్ఫా. ద స్టడీ స్టేట్ టెంపరేచర్ అంటే మనకి ఏంటంటే తీటా m ఈజ్ ఈక్వల్స్ టు A బై W బై A ఇంటూ ఆల్ఫా. అండ్ అట్లాగే మనం ఏంటి అంటే సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2 అయితే మనకు వచ్చింది కదా తీటా ఎం మ్యాక్సిమం టెంపరేచర్ రైజ్ వాల్యూ తీటా ఎం వచ్చింది కదా, ఈ తీటా ఎం వాల్యూని మనం ఏంటి అంటే సెకండ్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఏంటంటే మనం ఈ థర్డ్ ఈక్వేషన్ ఉంది కదా తీటా m ఈజ్ ఈక్వల్స్ టు W బై A ఇంటూ ఆల్ఫా ఉంది కదా, దాన్ని ఇక్కడ మనకి ఏ వచ్చింది వాల్యూ dt బై ms బై A ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు d తీటా బై W బై A ఆల్ఫా మైనస్ తీటా ఉంది కదా, ఈ వాల్యూలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది అంటే A ఇంటూ ఆల్ఫా బై ms ఇంటూ t. దాన్ని సబ్స్టిట్యూట్ చేసి మీరు సింప్లిఫై చేసి చూడండి. సో సింప్లిఫై చేసి చూస్తే మీకు ఏమొస్తుందంటే A ఇంటూ ఆల్ఫా బై ms ఇంటూ t వస్తుంది. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ d తీటా బై మ్యాక్సిమం వాల్యూ తీటా m మైనస్ టెంపరేచర్ తీటా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే బోత్ సైడ్స్, సో ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్కి మనం బోత్ సైడ్స్ మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. సో ఇంటిగ్రేషన్ అప్లై చేసిన తర్వాత మనకు వచ్చిన వాల్యూ ఏంటి అంటే A ఇంటూ ఆల్ఫా బై ms ఇంటూ t ఈక్వల్ టు, సో దీనికి మనం ఏంటంటే ఇంటిగ్రేషన్ చేస్తే మనకి వచ్చిన వాల్యూ ఏంటి అంటే మైనస్ లాగ్ ఈ తీటా m మైనస్ తీటా 1. సో ఈ వాల్యూని దట్ ఈక్వల్ టు k. సో ఈ వాల్యూని మనం ఏమంటాం అంటే కాన్స్టెంట్ k అని అనుకుంటాం. సో అనుకున్న తర్వాత మీరు k1 ఈజ్ ఎన్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం సబ్స్టిట్యూట్
in T is equals to 0 and theta is equals to theta 1. Ambient temperature from initial conditions. సో ఇప్పుడు ఏంటంటే ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము అంటే T is equals to time T is equals to 0 అని అండ్ theta is equals to theta 1 అని మనం ఏంటంటే సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే చూడండి ఇక్కడ theta is equal T is equal to 0 కదా, అప్పుడు a ఇంటూ ఆల్ఫా బై ఎంఎస్ ఇంటూ 0 మనకి ఏమవుతుంది 0 అయిపోతుంది కదా. సో 0 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాగ్ ఈ థీటా ఎం మైనస్ థీటా ఎం ఈజ్ ఈక్వల్స్ టు థీటా 1 అనుకుంటున్నాం కదా. థీటా ఎం ఈజ్ ఈక్వల్స్ టు సో థీటా ఈజ్ ఈక్వల్స్ టు థీటా 1 అనుకుంటున్నాం కదా. ఇక్కడ థీటా ఎం మైనస్ థీటా 1 ఈజ్ ఈక్వల్స్ టు థీటా ఎం మైనస్ థీటా 1 ఈక్వల్ టు k1. ఇది ఈక్వల్ టు అమ్మా ఇది ఈక్వల్ టు సారీ ప్లస్ కాన్స్టెంట్ k. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది theta 0 is equals time t is equals to 0 అనుకుంటున్నాం కదా. 0 equal to minus log e theta m minus theta 1 plus constant integral constant is equals to initial integral constant is equal plus k1 అవునా. సో అప్పుడు ఏంటి అంటే మనం k1 ఇక్కడ నుంచి ఈ వాల్యూని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తాం. సో అప్పుడు ఏమవుతుంది మనకి k1 is equals to మైనస్ log e కాస్త మనకి ప్లస్ log e అవుతుంది కదా. అందుకని చెప్పేసి ఇక్కడ ప్లస్ log e థీటా ఎం మైనస్ థీటా 1 అని మనం నోట్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తాం అంటే సబ్స్టిట్యూటింగ్ k1 ఈక్వల్ టు log e థీటా ఎం మైనస్ థీటా 1 ఇంటూ ఆర్ ఇన్ ఈక్వేషన్ 4. సో సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ వాల్యూ దగ్గర మనం ఏంటంటే t is equals to k is equals to log e theta m minus theta 1 into r ని మనం ఈక్వేషన్ 4లో మనం ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అట్లా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది a ఇంటూ ఆల్ఫా ఎంఎస్ ఇంటూ టీ ఈక్వల్ టు లాగ్ ఈ థీటా ఎం మైనస్ సో థీటా 1 is equal theta is equals to theta 1 అని రాసుకున్నప్పుడు theta 1 is equals to theta అని కూడా రాసుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి theta 1 ప్లేస్లో మనం సారీ చూడండి మైనస్ లాగ్ ఈ థీటా ఎం చూడండి ఈ కండిషన్ ఈ వాల్యూ ఉంది కదా. సో మైనస్ లాగ్ ఈ థీటా ఎం మైనస్ థీటా ప్లస్ k1 వాల్యూ ఉంది కదా. ఓన్లీ ఈ k1 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎంఎస్ఏ ఇంటూ ఆల్ఫా బై ఎంఎస్ ఇంటూ టీ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఈ థీటా ఎం మైనస్ థీటా వరకు ఇక్కడ వరకు కామన్గా రాసుకుని ప్లస్ కే కండిషన్ మరి ఏం చేస్తారు సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని థీటా ఈజ్ ఈక్వల్స్ టు థీటా 1 అని సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే మీకు వచ్చిన k1 వాల్యూ ఉంది కదా. ఆ k1 వాల్యూని మీరు ఇందులో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు చూడండి ప్లస్ లాగ్ ఈ థీటా ఎం మైనస్ థీటా 1. సో దాని నుంచి మీరు ఏం చేస్తారు అంటే ఇందులో ఏంటి లాగ్ ఈ థీటా ఎం మైనస్ థీటా ప్లస్ లాగ్ ఈ థీటా ఎం మైనస్ థీటా 1 కదా. చూడండి లాగ్ ఈ థీటా ఎం మైనస్ థీటా ఏది ఇది థీటా ఎం మైనస్ థీటా ప్లస్ కే వాల్యూ ఎంత లాగ్ ఈ థీటా ఎం మైనస్ థీటా 1. సో దీన్ని మనం ఎట్లా రాసుకుంటాము అంటే మళ్ళీ లాగ్ ఈ రెండిట్లో మనకి ఏంటి లాగ్ ఈ అనేది కామన్గా ఉంది కదా. సో లాగ్ ఆఫ్ థీటా ఎం మైనస్ థీటా ప్లస్ థీటా ఎం మైనస్ థీటా 1. సో ఇది ఎలా ఉంది
లాగ్ ఏ మైనస్ బి కండిషన్లో ఉంది, అవునా? సో లాగ్ ఏ మైనస్ బి కండిషన్ మనం ఎలా రాసుకోవచ్చు, లాగ్ ఏ బై బి కింద రాసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి మనం లాగ్ ఆఫ్ ఎట్లా అంటే చూడండి ఇక్కడ రెండిట్లో కూడా మనకి ఏంటి లాగ్ ఈ కామన్గా ఉంది, అవునా? తీటా ఎం మైనస్ తీటా అండ్ తీటా ఎం మైనస్ తీటా 1. సో ఇది ఎలా ఉంది, లాగ్ ఏ మైనస్ బి కండిషన్లో ఉంది, ఇది కూడా మనకి లాగ్ ఏ మైనస్ బి కండిషన్లోనే కదా ఉంది యాక్చువల్గాను. చూడండి లాగ్ ఆఫ్ ఏ మైనస్ బి, లాగ్ ఆఫ్ ఏ మైనస్ బి, అవునా? దీన్ని ఏ మైనస్ బి రాసుకోవచ్చు, ఏ బై బి కింద రాసుకోవచ్చు కదా. సో ఏ బై బి అట్లా దీన్ని ఏ బై బి కింద రాసుకుంటాం. రాసుకున్న తర్వాత సో లాగ్ వాల్యూని మనం కామన్ తీస్తాం. సో కామన్ తీసుకున్న తర్వాత మనం రిమైనింగ్ దాన్ని సింప్లిఫై చేస్తే మనకి వచ్చే వాల్యూ ఏంటి అంటే తీటా ఎం మైనస్ తీటా 1 బై తీటా ఎం మైనస్ తీటా వస్తుందన్నమాట. సో అలా వచ్చిన తర్వాత సో అలానే రాసుకోవచ్చు, లేకపోతే ఎట్లా రాసుకుంటారు అంటే ఈ పవర్ అంటే లెందది బట్ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని మీరు అప్లై చేస్తున్నారు. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, ఈ పవర్ ఏ ఇంటూ ఆల్ఫా బై ఎంఎస్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు తీటా ఎం మైనస్ తీటా 1 బై తీటా ఎం మైనస్ తీటా తీటా కింద రాసుకుంటారు. లేకపోతే మరి ఏం చేస్తారు అంటే ఇటువైపు ఉన్న డినామినేటర్ వాల్యూని ఇటువైపు తీసుకెళ్ళిపోయి సో అప్పుడు ఏం చేస్తే ఏమవుతుంది చూడండి తీటా ఎం మైనస్ తీటా, ఇది యాక్చువల్గా తీటా ఎం మైనస్ తీటా ఇంటూ ఈ పవర్ ఏ ఆల్ఫా బై ఎంఎస్టీ ఈక్వల్ టు తీటా ఎం మైనస్ తీటా వస్తుందమ్మా అది. సో దీన్ని నేను మిగతా ఈ రిమైనింగ్ డెరివేషన్ ఉంది కదా, సో రిమైనింగ్ డెరివేషన్ వచ్చేసి నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మా అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా?